తెలంగాణ ఆర్టీసీ ప్రస్థానంలో మరో మైలురాయి. సౌండ్, ఎయిర్ పొల్యూషన్ లేని ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్ రోడ్లపై సందడి చేయనున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు నడిచే 40 ఎలక్ట్రిక్ బస్సులు శ్రీకారం జరిగింది. ఆర్టీసీ కొత్తగా తెరపైకి తెచ్చిన ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నగరవాసులకు టీఎస్ఆర్టీసీ మరో అధునాతన రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో వాడుతున్న ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్ రోడ్లపై పరుగులు తీయనున్నాయి. తొలి విడతగా 40 ఎలక్ట్రిక్ బస్సులను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ట్రయల్ రన్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ బస్సులను మియాపూర్ 2 డిపో నుంచి లాంఛనంగా ప్రారంభించింది. నగరంలోని 2 మార్గాల మీదుగా 40 బస్సులను శంషాబాద్ విమానాశ్రయానికి నడపనున్నారు. ఏసీ, వైఫై, రేడియో సిస్టమ్ సహా అనేక అత్యాధునిక సదుపాయాలు ఈ బస్సుల్లో అందుబాటులో ఉన్నాయి. కంటోన్మెంట్ డిపోకు చెందిన బస్సులు జేబీఎస్ నుంచి బయలుదేరుతాయి. శంషాబాద్ విమానాశ్రయంలో గ్రేటర్ ఆర్టీసీ వీటిని ఆపరేట్ చేయనుంది. ప్రస్తుతం నడుస్తున్న ఏసీ బస్సుల ఛార్జీలనే ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ వసూలు చేయనున్నారు. భవిష్యత్తులో ప్రయాణికుల నుంచి వచ్చే డిమాండ్ను బట్టి ఇతర రూట్లలోనూ ఈ బస్సులను నడిపే అవకాశాలు పరిశీలిస్తామని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రత్యేకంగా మియాపూర్, కంటోన్మెంట్ డిపోల్లో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వాయు, శబ్ద కాలుష్యం లేకపోవడం ఈ బస్సుల ప్రధాన ప్రత్యేకత. ఒకసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రాణ నష్టం జరగకుండా ప్రత్యేక రక్షణ వ్యవస్థ కలిగి ఉండేలా ఈ బస్సులను రూపొందించారు. మొత్తానికి అధునాతన సౌకర్యాలతో కూడిన ఎలక్ట్రిక్ బస్సులను భాగ్యనగర వాసులకు అందుబాటులోకి తీసుకొచ్చింది తెలంగాణ ఆర్టీసీ. దీంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.